హాయ్ అండి. నేను మీ అరుణ. వెల్కమ్ టు అరుణ మాధురి ఛానల్. ఈరోజు నేను అన్ని రకాల నాన్ వెజ్ కర్రీస్‌కి అవసరమయ్యే మసాలా కర్రీస్ అయితే చూపిస్తున్నాను. మసాలా ఎలా తయారు చేసుకోవాలి అనేదైతే నేను చూపిస్తున్నాను. ముందుగా అయితే నేను ధనియాలైతే ఒక కప్పు తీసుకున్నాను. ధనియాలు కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత, అయి కొద్దిగా వేగిన తర్వాత మిగిలిన ఐటెమ్స్ అన్నీ వేసుకోవాలనమాట. ఎందుకంటే మనం ఫస్టే ధనియాలు వేపుకుంటాం. ఎందుకంటే స్టార్టింగ్‌లో సాజీరా లాంటివి ఏమైనా వేసుకుంటే అవి అడుగున పడిపోయి తొందరగా మాడిపోయే అవకాశాలున్నాయి. అలా అని చెప్పేసని ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత అందులో లవంగాలు, మళ్ళీ మిరియాలు, బిర్యానీ ఆకు, ఇంకా వచ్చేసి ఇలాచి, దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా మనకి మసాలాలు అన్నీ ఒకచోట గ్రైండ్ చేసి పెట్టుకుంటే మనకి భలే టేస్టీగా ఉంటుందనమాట. నేను బాదం వేసుకున్నాను 1 కప్. బాదం ప్లేస్‌లో మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే జాజికాయ, జాపత్రి, ఇంకా వచ్చేసి సాజీరా ఒక కప్ వేసుకుంటున్నాను. ఇలాచీలు, నల్ల ఇలాచీలు వేసుకున్నప్పుడు నేను వీడియో అయితే మిస్ అయిపోయాను. సో, వీడియో మిస్ చేశాననమాట. మీరు నల్ల ఇలాచీలు కూడా వేసుకోవడం మర్చిపోకండి. జాపత్రి కూడా వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాం మనము మంచిగా అడుగంటకుండా. నేనైతే స్టవ్ సిమ్‌లో పెట్టుకునే చేసుకుంటున్నాను. ఎందుకంటే అవి తొందరగా మాడిపోతాయి కాబట్టి. సాజీరా అనేది చాలా సన్నగా ఉంటుంది కదా! మాడిపోతుంది. అందుకోసమని నేను స్టవ్ సిమ్‌లో పెట్టుకునే చేసుకుంటున్నాను. మీరు కూడా వీలైనంత వరకు అలాగే చేసుకోండి. ఇంకా వచ్చేసి తొడిమెలు తీసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. ఈ ఎండుమిరపకాయలు కూడా కొద్దిగా వేగేంత వరకు మనం స్టవ్ పైన పెట్టుకోవాలి. ఈ మసాలా అనేది భలే టేస్టీగా ఉంటుందనమాట. ఇందులో నేను వెల్లుల్లిపాయలు లేవు కాబట్టి వేసుకోలేదు. లేకపోతే వెల్లుల్లిపాయలు అయితే భలే బాగుంటాయన్నమాట. వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కాకపోతే వెల్లుల్లిపాయలు ఏంటంటే ఇప్పుడు మనం ఇవంతా మిక్సీ జార్ పట్టేసుకున్న తర్వాత లాస్ట్‌లో వేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఈ మొత్తం మసాలాలన్నీ కూడా మిక్సీ జార్‌లో వేసేసుకున్నాను. కొద్దిగా ఉప్పేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిరపకాయలు కూడా మంచిగా గ్రైండ్ అవ్వాలి. ఎంత బాగుందో చూడండి. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి.